భారతంలో నీతి కథలు. రచయిత ఉషశ్రీ. కనికనీతితో కార్యాలు సాధించాలి. ఈ కథ ఆదిపర్వంలోనిది. హస్తినాపురాన్ని పాలించే ధృతరాష్ట్ర మహారాజుకు 3 మంత్రులున్నారు. అందులో ప్రధాని విదురుడు. ఈ విదురుడు విద్వాంసుడు, ధర్మపరుడు, నీతి కోవిదుడు. రెండవవాడు సంజయుడు. ఈయన రాయబార కార్యాలు నిర్వహిస్తూ నిరంతరం ధృతరాష్ట్రుని ఆంతరంగిక సలహాదారుగా ఉంటాడు. మూడవవాడు కనికుడు. ఈ కనికుడు కూటనీతి కుశలుడు. అంటే మోసంతో, కుట్రలతో శత్రువులను ఎలా నాశనం చేయాలో చెప్పగలడు. అటువంటి కుటిల నీతిపరుడైన కనికుడు తన మహారాజుకు చెప్పిన కథ మీరు వినబోతున్నారు. మహారాజా, అనగనగా ఒక మహారణ్యం. ఆ అడవిలో ఎన్నో క్రూరమృగాలు యథేచ్ఛగా విహరిస్తున్నాయి. అక్కడ ఓ నక్క ఉంది. అది చాలా తెలివైనది. తన పనులన్నీ ఇతరుల చేత చేయించుకుని పని పూర్తి కాగానే వాటిని మోసం చేసి హాయిగా ఆ ఫలాన్ని అనుభవిస్తూ ఉండేది. ఈ నక్కకి 4 స్నేహితులున్నారు: పులి, తోడేలు, ముంగిస, ఎలుక. వీటితో కలిసిమెలిసి ఉన్నట్టు నటిస్తూ సుఖంగా జీవిస్తున్నది. ఆ రోజులలో ఒకనాడు పిక్కబలిసి నవనవలాడుతూ హాయిగా గంతులేస్తూ చెంగు చెంగున దూకుతూ పోయే లేడి దాని కంటపడింది. ఆ లేడి ఈ మిత్ర బృందాన్ని దూరం నుంచి చూసింది. చూస్తూనే వాటికి బహుదూరంగా పారిపోయింది. దాన్ని తినాలని నక్కకు కోరిక కలిగింది. ఎంత ప్రయత్నించినా దాన్ని పట్టడం సాధ్యం కావటం లేదు. బాగా ఆలోచించింది నక్క. మిత్రులను చుట్టూ కూర్చోబెట్టుకుని, స్నేహితులారా, ఈ లేడి ఎంత అందంగా ఉందో, దాని మాంసం అంత రుచిగా ఉంటుంది. అయితే దానితో పరిగెత్తే శక్తి మనకెవరికీ లేదు కనుక దాన్ని చంపడం మనకు సాధ్యం కాదు. ఇప్పుడు మనం ఒక కుట్ర పన్ని దాన్ని చంపాలి. అప్పుడు హాయిగా దాని మాంసం మనం ఆరగించవచ్చు అని నాలుక చప్పరించి అది ఎంత రుచిగా ఉంటుందో చూపించింది. అన్నిటికీ నోరూరింది. ఆ ఉపాయం నువ్వే చెప్పాలి నేస్తం అన్నాయి అవి ఆతురతతో అటే చూస్తూ. అది కొంతసేపు ఆలోచన అభినయించింది. ఇప్పుడు ఆలోచన వచ్చింది. జాగ్రత్తగా విని మీ అభిప్రాయం చెప్పండి. ఈ లేడీ మెలకువగా తిరుగుతుండగా మనం పట్టుకోలేం. అందుచేత ఇది అలసిపోయి సుఖంగా నిద్రపోయే సమయం కనిపెట్టాలి. అప్పుడు చప్పుడు కాకుండా పాకుతూ పోయే ఈ ఎలకబావ దాని కాళ్ళు కొరికి పారేయాలి. అదే అదనులో పులి వెళ్ళి దాని మెడ విరిచివేయాలి. అంతే అంది. దాని తెలివికి అవి ఎంతో ఆనందించాయి. ఆ లేడీ నిద్రపోయే సమయం కోసం ఎదురుచూశాయి. అడవిలో గడ్డి ఏపుగా పెరిగిన ప్రాంతంలో చెంగు చెంగున గంతులేస్తూ పచ్చికమేసి సెలయేటి ఒడ్డున నీరు త్రాగి బాగా అలసి విశ్రాంతిగా కాళ్ళు చాపి నిద్రపోతున్నది లేడీ. నక్క సలహా ప్రకారం అలికిడి కాకుండా ఎలుక వెళ్ళి దాని కాలు కటుక్కున కొరికింది. బాధతో అది లేవబోతుండగా పులి తన పంజాతో దాని వెన్ను మీద కొట్టి మెడ కొరికేసింది. నక్కతో పాటు దాని స్నేహితులు 4 సంతోషంతో లేడి చుట్టూ కూర్చున్నాయి. అప్పుడు ఆ నక్క, స్నేహితులారా, ఇంత రుచిగల మాంసం మనందరం హాయిగా తినాలి. ఇప్పుడు మీ శరీరాలన్నీ దుమ్ము ధూళితో ఉన్నాయి. అందుచేత ఆ కొండలోయలో సెలయేటికి పోయి స్నానం చేసి రండి. అప్పుడు తినవచ్చు అంది. అవి 4 సంతోషంతో స్నానానికి వెళ్ళాయి. అందులో అందరికంటే ముందుగా పరుగు పరుగున వచ్చింది పులి ఆ లేడి మాంసం తినాలని. నక్క బొటబొటా కన్నీరు కారుస్తుంటే చూసిన పులి, బావా, ఎందుకు విచారిస్తున్నావు అంది. ఏం చెప్పను పులి బావా, ఆ ఎలక లేదు, అదేమన్నదో తెలుసా? పులి ఎంత పెద్ద జంతువైతే ఏం లాభం, నేను కాళ్ళు కొరికితే కానీ అది ఏమీ చేయలేకపోయింది. నా తెలివితో చచ్చిన లేడిని తినడానికి వస్తుంది సిగ్గు లేకుండా అని వేళాకోళం చేస్తే నాకు బాధ కలిగింది అంటూ నక్క కన్నీరు విడిచింది. పులికి పౌరుషం వచ్చింది. మిత్రమా, ఎలక నా కళ్ళు తెరిపించింది. ఈ రోజు మొదలు నా శక్తితో నా తిండి సంపాదించుకుంటాను, ఒకరి మీద ఆధారపడను అంటూ వెళ్ళిపోయింది. అంతలో ఎలక రాగా, విన్నావా ఎలక బావా, ఈ లేడిని పులి ముట్టుకుంది కనుక ఇది విషపూరితం అయింది. దీన్ని నేను తినను. నా ఆకలి తీరడానికి ఎలకను తినేస్తా అంటూ ముంగిస బయలుదేరింది అనగా ఎలుక చటుక్కున కన్నంలోకి పారిపోయింది.
మరికొంతసేపటికి తోడేలు వచ్చింది. విన్నావా పులిబావకు నీ మీద కోపం వచ్చి నిన్ను తినేస్తానంటూ బయలుదేరింది. దాని భార్యతో కలిసి నిన్ను తింటుందట అనడంతో తోడేలు దౌడు తీసింది. అప్పుడు ముంగిస రాగా, చాలా ఆశగా వచ్చావు. వాళ్ళ ముగ్గురిని చంపి దూరంగా పారేశాను. నీకు బలం ఉంటే నన్ను ఓడించి ఈ లేడి మాంసం తిను అనగా అది తోక ముడిచి పారిపోయింది. హాయిగా ఆ లేడి మాంసం ఆరగించింది నక్క. విన్నారా మహారాజా, తెలివితో వంచనతో మన కార్యాలు చక్కబెట్టుకోవాలి అన్నాడు కనికుడు. ఇదే కనిక నీతి. విద్య గురుముఖతః నేర్చుకోవాలి. ఈ కథ అరణ్య పర్వంలో ఉంది. పూర్వం భరద్వాజుడనే మహర్షి ఉండేవాడు. ఆయనకు ప్రాణ స్నేహితుడు రైభ్యుడు. వారిరువురు సూర్యోదయానికి ముందుగానే లేచి కాలకృత్యాలు ముగించి నదీ స్నానం చేసి నిర్మల చిత్తంతో పరబ్రహ్మ ధ్యానం చేసుకుంటూ అడవిలో దొరికే ఫలాలతో జీవయాత్ర సాగించేవారు. అలా ఉండగా వారిలో భరద్వాజునికి యవక్రీతుడనే కుమారుడు కలిగాడు. రైభ్యునికి ఆర్వావసువు, పరావసువు అని ఇద్దరు కుమారులు పుట్టారు. వారు పెరిగి పెద్దవారయ్యారు. భరద్వాజుడు ఎప్పుడూ ధ్యాన సమాధిలో ఉండి కుమారుని విద్యా విషయాలు పట్టించుకోలేదు. రైభ్యుడు తన కుమారులిద్దరినీ విద్వాంసులుగా తీర్చిదిద్దుకున్నాడు. వారు ఉభయులు వివిధ ప్రాంతాలలో పర్యటించి తమ విద్యతో అందరి ప్రశంసలు పొందుతున్నారు. ఇది చూసిన యవక్రీతునికి విచారం కలిగి వారి వలె తాను కూడా విద్యావంతుడై విశేష ఖ్యాతి సంపాదించాలనుకున్నాడు. అదే ఊహతో తపస్సు ప్రారంభించాడు. యవక్రీతుని తీవ్ర నిష్ఠను గ్రహించి దేవేంద్రుడు వచ్చి, స్వామి, విద్య అనేది గురుముఖతః అధ్యయనం చెయ్యక తప్పదు. అప్పుడు కానీ వేదాంగ విజ్ఞానంతో మనసు పరిపక్వం కాదు. ఈ ప్రయత్నం మాని ఉత్తమ గురువును ఆశ్రయించు అన్నాడు. ఆ మాట యవక్రీతునికి నచ్చలేదు. తపస్సు చేస్తూనే ఉన్నాడు. ఉచిత రీతిన వీనికి ఉపదేశించాలని ఇంద్రుడు ముసలి బ్రాహ్మణ వేషంలో వచ్చి గుప్పెడుతో ఇసుక తీసి నదిలో పోస్తున్నాడు. యవక్రీతుడు నదీ స్నానానికి వచ్చి, ఏమిటి పని, ఎందుకు చేస్తున్నావు అని అడిగాడు. వృద్ధుడు నవ్వుతూ, ఈ నదికి అడ్డంగా గోడ కడుతున్నాను అన్నాడు. యవక్రీతుడు నవ్వి, ఇంతటి నదికి గుప్పెడు ఇసుకతో గోడ కట్టడం ఈ జీవితంలో సాధ్యమా అన్నాడు. అప్పుడు ఆ వృద్ధుడు, నాయనా, గురు శుశ్రూష లేకుండా వేద విద్య అంతా నేర్చుకోవాలనుకోవడం కంటే నేను చేసేది అవివేకం కాదు అని జవాబిచ్చాడు. ఓహో సురపతి, మీరు ఎలా అయినా సరే నాకు వేద విద్య అనుగ్రహించి విశేష ఖ్యాతి కలిగించాలి అని ప్రార్థించాడు. ఎన్ని చెప్పినా ప్రయోజనం లేదని ఇంద్రుడు అనుగ్రహించాడు. యవక్రీతుడు సర్వ వేద శాస్త్ర విద్యావిధుడయ్యాడు. మరుక్షణంలో తపోదీక్ష విడిచి తండ్రి దగ్గరకు వచ్చి జరిగిన విషయాలన్నీ వివరించాడు. అప్పుడు భరద్వాజుడు, నాయనా, ఈ విధంగా విద్య సాధించడం వల్ల అది అహంకారం కలిగిస్తుంది. అహంకారం ఆత్మనాశన కారణం నాయనా. ఇంత చిన్న వయసులో తీవ్ర తపస్సు చేసి వరాలు పొందడం మరింత అహంకార హేతువవుతుంది. అయినా ఒక మాట విను. నువ్వు ఎప్పుడూ రైభ్యుని ఆశ్రమ పరిసరాలకు వెళ్ళబోకు. ఆయన కుమారులతో వైరం తెచ్చుకోకు అన్నాడు. యవక్రీతుడు వివిధ ప్రదేశాలు పర్యటించాడు. అలా ఉండగా ఒకనాడు అది వసంత మాసం. అరణ్యమంతా పూల వాసనలతో, ప్రకృతి అంతా పరమ రమణీయంగా ఉల్లాసకరంగా ఉంది. అటువంటి సమయంలో యవక్రీతుడు రైభ్యుని ఆశ్రమ ప్రాంతానికి వచ్చాడు. ఆశ్రమంలో ఆ మహర్షి కోడలు ఒంటరిగా కనిపించింది. యవక్రీతుని మనసు చెదిరింది. ఇంద్రియాలు వశం తప్పిపోగా ఆ ఇల్లాలిని బలాత్కారించి భోగించి వెళ్ళిపోయాడు. ఆశ్రమానికి వచ్చిన మహాముని ఆ కథ విని తీవ్ర క్రోధంతో తన శిరస్సు నుండి 2 జటలు తీసి హోమం చేసి ఒక సుందరాంగిని, ఒక రాక్షసుని సృష్టించాడు. వారిద్దరూ మహర్షి ఆదేశం ప్రకారం యవక్రీతుని సమీపించారు. ఆ సుందరీమణి తన కోర చూపుతో, చిరునవ్వుతో, లావణ్యదేహ ప్రదర్శనతో యవక్రీతుని లొంగదీసి వాని చేతిలోని పవిత్ర జలపూర్ణమైన కమండలు తీసుకు వెళ్ళిపోయింది. అంతతో వాని శక్తి నశించగా ఆ రాక్షసుడు తన శూలంతో యవక్రీతుని తరిమి పొడవబోయాడు. సరిగా భరద్వాజుని ఆశ్రమ ద్వారం దగ్గరే వానిని సంహరించాడు. అది చూచి భరద్వాజుడు, నాయనా, అనాయాసంగా లభించిన విద్య ఇటువంటి అనర్థాలే తెస్తుందని చెప్పినా విన్నావు కావు అని గోలుగోలును విలిపించి ఆ తీవ్ర వేదనలో రైభ్యుని శపించి తాను కూడా అగ్నిలో దూకి ప్రాణత్యాగం చేశాడు. శాపగ్రస్తుడైన రైభ్యుడు ఆయన కుమారుని చేతులలోనే మరణించాడు.
అప్పుడు ఆర్వావసువు సూర్యుని ఉపాసించి తన తండ్రిని భరద్వాజ యవక్రీతులను బ్రతికించాడు. పునర్జీవితుడైన యవక్రీతుడు తన ఎదురుగా ఉన్న దేవతలను ఉద్దేశించి, నేను కూడా ఈ రైభ్యుని వలనే తపస్సు చేసి వేత్తనయ్యాను కదా, అయినా ఈయన నాకంటే గొప్పవాడెలా అయ్యాడు అనగా వారు, నాయనా, ఆయన గురు శుశ్రూష క్లేశాలతో వేద విద్యను సాధించాడు కనుక అంత శక్తిశాలి అయ్యాడు. అది లేకుండా నువ్వు సాధించావు. ఆ శక్తి నీకు రాదు. విద్య గురుముఖతః నేర్చుకోవాలి నాయనా అని వారు వెళ్ళారు. అహంకారం వినాశహేతువు. ఉద్యోగ పర్వంలో కథ ఇది. కృష్ణుడు రాయబారానికి వచ్చి తను చెప్పవలసిన హితవు చెప్పాడు. అనంతరం ఆ సభలో ఉన్న మహర్షి పరశురాముడు చేసిన హితబోధ. నాయనా దుర్యోధన, నీకు నీ వారికి సర్వ ప్రపంచానికి మేలు కలిగే విషయం చెబుతున్నాను. ఆవేశపడకుండా సావధానంగా విను. చాలా రోజుల క్రితం మాట. దంభోద్భవుడు అనే పేరుగల రాజు ఉండేవాడు. ఆయన ఈ భూమండలం అంతనూ పాలించేవాడు. భుజబలంలో పరాక్రమంలో ఆయనకు సాటి వచ్చేవారు లేరు ఆ రోజుల్లో. అంతటి మహాయోధుడాయన. ఆయన రోజూ ఉదయం లేచి కాలకృత్యాలు పూర్తి కాగానే బాగా అలంకరించుకొని రత్నకిరీటం ధరించి కోడెత్రాచు వంటి కరవాలం చేతబట్టి సభాభవనానికి వచ్చి బంగారు సింహాసనం అధివసించేవాడు. వంది మాగధులు ఆయన బల పరాక్రమాలను గానం చేస్తుంటే కోరమీసం మెలిత్రిప్పుతూ ఆనందించేవాడు. అనంతరం తన కొలువులో ఉన్న వారందరినీ చూస్తూ, ఈ భూలోకంలో ఎవడైనా నాతో యుద్ధం చేయగల మహావీరుడున్నాడా? గద, ఖడ్గ, ప్రాసాది ఆయుధాలతో కానీ, ఆగ్నేయ వారుణ వాయవ్యాధి అస్త్రాలతో కానీ నన్ను ఎదుర్కోగల వీరుడుంటే చెప్పండి. అంతేకాదు, మల్ల యుద్ధం చేయగల వీరుడు ఉన్నా వాడిని క్షణంలో కడతేరుస్తాను అని గర్వంగా నవ్వుతూ భుజాలు ఎగురవేసేవాడు. ఆయన బల పరాక్రమాలెరిగిన వారెవరూ యుద్ధానికి దిగేవారు కారు. అంతలో ఆయన అహంకారం నానాటికి పెరుగుతూ వచ్చింది. నా అంతవాడు లేడనే గర్వంతో ఆయన విర్రవీగుతూ తిరుగుతున్నారు. అటువంటి అహంకారం ఉన్న రాజుకి అనుచరులు కూడా అటువంటి అవివేకులే దొరుకుతారు కదా. వారు రోజు ఆయన బల పరాక్రమాలను పొగుడుతూ ఉండేవారు. అలా ఉండగా ఒకనాడు ఆయనను చూడటానికి సభాభవనానికి వచ్చిన దూరదేశీయులైన విప్రులు, మహారాజా, మీరు నిజంగా మహావీరులే, బలపరాక్రమ సంపన్నులే. అయితే గంధమాదన పర్వతం మీద నరనారాయణులని ఇద్దరు తీవ్ర నిష్ఠతో తపస్సు చేస్తున్నారు. వారిని జయించగల వీరులు 3 లోకాలలో లేరని విన్నాము. తమకు కోరిక ఉంటే వారితో యుద్ధం చేయవచ్చు అన్నారు. ఆ మాట వినడంతో ఆయన ఆగ్రహంతో కత్తి జలుపించి నేల మీద పాదంతో తొక్కి, ఎంత కావరం, నన్ను మించిన యోధులా వారు అంటూ సేనలు సన్నద్ధం చేసి ధనుర్బాణాలు తీసుకుని బయలుదేరాడు. గంధమాదన పర్వతం చేరాడు. ప్రశాంతంగా ఉన్న వనంలో వారు తపస్సు చేసుకుంటున్నారు. వారిని చూస్తూనే తొడగొట్టి యుద్ధానికి పిలిచి నవ్వుతూ కోరమీసం మెలిత్రిప్పాడు. నరనారాయణులు తమ ఆశ్రమానికి వచ్చిన మహారాజుకి అతిథి సత్కారాలు జరుపబోగా, ఇవన్నీ అనవసరం, యుద్ధం యుద్ధం అని అట్టహాసం చేశాడు. అప్పుడు వారు, ఎవరితోనూ సంబంధం లేకుండా కళ్ళు మూసుకుని ఈ ప్రశాంత ప్రదేశంలో తపస్సు చేసుకునే మునులం, మాతో యుద్ధం చేయాలనే కోరిక ఎందుకు కలిగింది మీకు అన్నారు. వినలేదు మహారాజు. యుద్ధం చెయ్యక తప్పదు అన్నాడు. అంటూనే బాణం తొడుగుతూ ఉంటే చూచిన నరుని నవ్వుతూ ఒక దర్భపుల్ల తీసి, ఇదిగో ఈ గడ్డి పరక నీ సేనను నిలబెడుతుంది అని వదిలాడు. ఆ రాజు బాణవర్షం కురిపించాడు. ఆ గడ్డి పరక అన్ని బాణాలను ముక్కలు ముక్కలు చేసింది. ఈలోగా సేనలోని వారందరూ ముక్కులు చెవులు ఊడిపోయి రోదనం ఆరంభించారు. రాజుకి తల తిరిగింది. సేనలు పలాయనం చేస్తున్నాయి. చూసిన రాజుకి గుండె జారింది. ఆయుధాలన్నీ క్రింద పెట్టి తలవంచి నరనారాయణుల పాదాల మీద వ్రాలి, ఆర్య, నన్ను క్షమించండి, అనుగ్రహించండి, నా గర్వానికి ప్రాయశ్చిత్తం అయింది అని దీనంగా ప్రార్థించాడు. అప్పుడు వారు నవ్వుతూ, మహారాజా, సిరి సంపదలు కలవారు పేద సాధలకు దాన ధర్మాలు చేసి గొప్పవారు కావాలి. అలాగే బల పరాక్రమాలు ఉన్నవారు దుర్మార్గుల బారి నుండి సజ్జనులను రక్షించడానికి తమ శక్తిని వినియోగించాలి. అంతేకాని అహంకారంతో తిరగరాదు. ఇరుగు పొరుగులకు ఉపకారం చేయని వాడి జన్మ వ్యర్థం అన్నారు. మహారాజు వారి బోధ విని
ఆనాటి నుంచి అహంకారం విడిచి అందరి శ్రేయస్సు దృష్టిలో ఉంచుకొని తన సంపదలను బీదలకు దానం చేస్తూ తన బలంతో దుర్మార్గులను క్రూరులను శిక్షించి న్యాయమార్గాన సజ్జన సేవ చేసి పేరు ప్రఖ్యాతలు పొందాడు. కనుక దుర్యోధన, అహంకారం బలగర్వం ఎప్పుడూ పనికిరావు. అవి ఎవరికి ఉంటాయో వారినే నాశనం చేస్తాయి అన్నాడు పరశురాముడు. గరుడ గర్వభంగం. ఉద్యోగ పర్వంలో రాయబార సమయంలో కణ్వ మహర్షి చెప్పిన కథ. నాయనా దుర్యోధన, దేవలోకానికి అధిపతి అయిన దేవేంద్రుని పేరు విన్నావు కదా. ఆయన రథాన్ని నడిపే సారథి పేరు మాతలి. ఇంద్రుని మనసు గ్రహించి రథం నడిపించే మాతలికి ముల్లోకాలలోనూ సాటిరాగల సారథులు లేరు. అటువంటి సేవాధర్మం ఎరిగిన మాతలి శాంత స్వభావంతో సద్గుణ సంపదతో అందరి చేతను ప్రశంసలు పొందినవాడు. ఆయనకు గుణకేసి అని ఒక కూతురు. గుణకేసి ఎంత అందగత్తెయో అంతకంటే గుణవతి, శీల సంపన్న, విద్యావతి. తల్లిదండ్రుల శిక్షణలో ఆమె వంశ సాంప్రదాయాన్ని, ఆచార మర్యాదలను చక్కగా అలవరుచుకుని 10 మందిలో వినయ గుణవతిగా పేరు పొందింది. బాల్యదశ దాటి 16 ఏళ్ల యవ్వనమతి అయింది. అంటే వివాహయోగ్యమైన వయసులో అడుగుపెట్టింది. వరాన్వేషణ ఆరంభించాడు మాతలి. ఉన్నత వంశంలో పుట్టి చక్కని అందచందాలతో గుణవంతురాలు, విద్యావతి అయిన ఆడబిడ్డకు యోగ్యుడైన వరుడు దొరకడం చాలా కష్టం. విద్య ఉంటే వినయం ఉండదు, విద్యా వినయాలుంటే రూపం ఉండదు, ఈ మూడు ఉంటే సంపద ఉండదు. విద్యా వినయ గుణరూపాలున్న వరుడు దొరుకుతాడేమో అని మాతలి దేవలోకం అంతా తిరిగాడు, భూలోకం కూడా గాలించాడు. ప్రయోజనం లేకపోయింది. అయినా ప్రయత్నం విరమింపకుండా తిరుగుతూనే ఉండగా ఒకనాడు నారదముని కనిపించి మాతలి బాధ విని ఆయన కూడా తోడుగా బయలుదేరాడు. ఇరువురు కలిసి పాతాళంలో వరుణలోకం చేరారు. ఆ లోకంలోని వింతలు విశేషాలు వివరంగా చెప్పాడు నారదుడు. అన్నీ విని మాతలి, దేవముని, నేను దేవతల ప్రభువైన ఇంద్రుని సారథిని కదా. ఈ లోకం రాక్షసులకు నిలయం. వీరితో బాంధవ్యం నాకు కుదరదు అన్నాడు. గరుడలోకం తిరిగారు. ఇక్కడ కూడా యోగ్యుడైన వరుడు దొరకలేదు. రసాతలానికి వెళ్ళారు. ఆ లోకం ప్రజలందరూ భోగమయ విలాస జీవితం గడుపుతున్నారు. అది మాతలికి రుచించలేదు. అప్పుడు నాగలోకానికి చేరారు. ఆ లోకానికి రాజధాని భోగవతి. ఆ రాజధాని నగరంలో అన్వేషణ ఆరంభించారు. నాగవంశ ప్రముఖులందరి గుణగణాలను నారదుడు వివరిస్తూ వారిని చూపిస్తున్నాడు. వింటున్న మాతలి కనులు ఒక నవ సుందరాంగుని మీద నిలిచాయి. అది గ్రహించి నారదుడు, మాతలి, నాగలోకంలో ఐరావత వంశం ప్రఖ్యాతమైంది. అందులో పెద్ద ఆర్యకుడు, ఆయన కుమారుడు చికురుడు. నువ్వు చూసే యువకుడు సుముఖుడు. ఈ సుందర గుణ సంపన్నుడైన సుముఖుడు చికురుని ప్రియపుత్రుడు అని చెప్పాడు. తరువాత కులబెద్ద అయిన ఆర్యకునితో, నాయన, ఈయన ఇంద్రసారథి మాతలి. ఈయన కుమార్తె గుణకేసి. ఆమె రూపంలోనే కాక గుణసంపదలో కూడా ఎందరికో పాఠాలు నేర్పగలది. ఆ బిడ్డను మీ ఇంటి కోడలుగా పంపాలని మా సంకల్పం అన్నాడు. ఆర్యకుడు, దేవముని, వినతానందనుడైన గరుత్మంతుడు మా నాగజాతిని ఆహారంగా తీసుకుంటాడని మీరెరుగుదురుగా. మొన్ననే మా చికురుడు ఆయనకు ఆహారం అయ్యాడు. అప్పుడే చెప్పాడాయన, తరువాయి వంతు సుముఖునిది అని. ఈ విషయం తెలిసి ఈ వివాహం జరిపి మీ ఆడబిడ్డను జీవితాంతం దుఃఖ సముద్రంలో వదలమంటారా అన్నాడు. అప్పుడు మాతలిని వెంటబెట్టుకుని నారదుడు శ్రీమన్నారాయణ్ణి సమీపించి చేతులు జోడించి విషయం వివరించగా ఆయన సుముఖునికి పూర్ణ ఆయుర్దాయం అనుగ్రహించాడు. తిరిగి వచ్చి మాతలి తన బిడ్డను నాగలోకం కొనివచ్చి సుముఖునితో వివాహం జరిపించాడు. వారు ఉభయులు అనురాగంతో ఆనందమయ దాంపత్యం సాగిస్తున్నారు. ఈ వార్త గరుత్మంతుని చెవిన పడింది. తీవ్ర క్రోధంతో నాగలోకం చేరి చతుర్దశ భువనాలకు అధిపతి అయిన మహావిష్ణువు భారాన్ని నేను తప్ప ఇతరులు భరించలేరని మీకు తెలియదా? అంతటి శక్తిగల నన్ను మీరు అవమానించారు, నా మాట వినకుండా ఈ వివాహం జరిపించి అని అహంకార గర్వంతో తన శక్తి ప్రదర్శనకు ఉపక్రమించబోతుండగా గ్రహించిన మహావిష్ణువు అక్కడకు వచ్చి మందహాసంతో, నాయనా వినతానందన,
నా భారం అంతా మోయగల శక్తిమంతుడివే కదా, ఏది నా చెయ్యి ఒకటి నీ వీపు మీద ఉంచుతాను చూడు అని గరుత్మంతుని మీద తన చెయ్యి ఉంచాడు. అంతే. ఇంతకాలంగా శ్రీమన్నారాయణుని వాహనంగా ఉన్న గరుత్మంతునికి ఆ చెయ్యి బరువుకి కళ్ళు తిరిగి, కాళ్ళు పట్టుతప్పి, రెక్కలు గజగజలాడి, నోరు ఎండి, నాలుక పిడుచుకట్టింది. అప్పుడు మహావిష్ణువు తన చేతితో వెన్ను దువ్వి ఆశ్వాసించి, నాయనా, గర్వం అహంకారం ఎప్పుడూ కొరగానివి. వినయంతో పరోపకార దృష్టితో జీవించే వారికే ఉత్తమ గతులు ప్రాప్తిస్తాయి అన్నాడు. అనంతరం గరుడ వాహనం మీదనే ఆయన వైకుంఠం వెళ్ళాడు. చూసావా దుర్యోధన, గర్వం ఎటువంటి ఆపదలు తెచ్చిపెడుతుందో కనుక అది విడిచిపెట్టాలి అన్నారు కణ్వ మహర్షి. అన్నదాన మహిమ గొప్పది. ఈ కథ అశ్వమేధ పర్వంలో ఉంది. వైశంపాయనుచే జనమేజయునికి చెప్పబడింది. ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో అతిరథులు మహారథులు ఎందరో కన్నుమూశారు. 18 అక్షోహిణుల సేనలో కురుపక్షంలో అశ్వత్థామ, కృతవర్మ, కృపాచార్యులు మిగిలారు. ఇటు పాండవుల 5గురు, కృష్ణుడు, సాత్యకి మిగిలారు. ధర్మరాజుకి పట్టాభిషేకం జరిపించారు. అంపశయ్య మీద ఉన్న భీష్మ పితామహుడు సర్వధర్మ విషయాలు బోధించి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రవేశించగానే యోగ మార్గాన దివ్యలోకాలు చేరారు. జరిగిన సంగ్రామంలో ఆప్తులు ఆత్మీయులు అందరూ మరణించారనే బాధ ధర్మరాజు మనసుని వికలం చేస్తూనే ఉంది. ఈ మహాపాపానికి ప్రాయశ్చిత్తం చేసుకోవాలని భావించగా అశ్వమేధం సాగించమని విద్వాంసులు సలహా ఇచ్చారు. వారి ఆదేశానుసారం అశ్వమేధ యాగం ఆరంభించాడు. దేశ దేశాల నుంచి చక్రవర్తులు, విద్వాంసులు ఎందరో వచ్చారు. వివిధ నగరాల నుంచి, జనపదాల నుంచి లక్షలాది ప్రజలు ఆ యాగం తిలకించడానికి వస్తున్నారు. చూడవచ్చిన వారందరికీ వస్త్రదానంతో పాటు నిర్విరామంగా అన్నదానం కూడా జరిపించాడు. యోగులైన వారికి సువర్ణ, మణి, రత్న దానాలు చేశాడు. అక్కడకు వచ్చిన వారిలో సంతృప్తి పడకుండా ఉన్నవాడు ఒకడూ లేడు. అలా సర్వజన సంతృప్తి కలిగించిన అశ్వమేధ యాగం చూచిన దేవతలు పూలవాన కురిపించి ధర్మరాజుని అభినందించారు. అలా ఆనందించే సమయంలో ఆ యాగశాల సమీపానికి ఒక ముంగిస వచ్చింది. వారందరూ ఈ శాలలోకి ముంగిస ఎలా వచ్చిందా అని ఆశ్చర్యంతో చూస్తున్నారు. అప్పుడు ఆ ముంగిస నవ్వుతూ, దేవతలు కూడా అభినందించే యాగమా ఇది అంది. తెల్లబోయారు అందరూ. దాని శరీరంలో ఒక భాగం బంగారు కాంతులీనుతుంది, రెండవ భాగం మామూలు చర్మంతో ఉంది. సత్తుప్రస్తుడి ధర్మబుద్ధితో పోలిస్తే ఈ యాగశాలలో జరిగిన దానం ఏమాత్రం అంది. అందరూ తెల్లబోయారు. దానిని చూస్తూ, ఎవరా మహనీయుడు, ఏమిటాయన కదా అన్నారు. అలా వారు ఆతురతతో అడుగగా, సావధానంగా వినండి అని ఇలా చెప్పింది ముంగిస. ఈ ధర్మభూమి అయిన కురుక్షేత్రంలో చాలా కాలం క్రితం సత్తుప్రస్తుడనే పేరుగల గృహయజమాని ఉండేవాడు. ఆయనకు ఒకే కుమారుడు ఉండేవాడు. ఆ అబ్బాయికి కూడా వివాహం అయింది. వారు నలుగురు సర్వభూతకోటిని దయతో చూస్తూ కామక్రోధాలు విడిచి తపస్సు చేసుకుంటున్నారు. కొడుకు కోడలు ఆ వృద్ధులను సేవిస్తూ ఉండేవారు. ఎవ్వరికీ హాని చేయకుండా ఏ పూటకు ఆ పూట దొరికిన దాన్ని తిని తృప్తిగా జీవితం గడుపుతున్నారు. పరబ్రహ్మ మీదనే మనసు నిలిపి జీవితం సాగించడానికే ఆహారం తీసుకునేవారు. ఆ జీవితం కూడా పరమేశ్వర ధ్యానానికే అర్పించేవారు. అలా ఉండగా ఒకనాడు వారు తమ పరిసర ప్రాంతాలలోని చేలలో తిరిగి అక్కడ రాలిన ధాన్యపు గింజలు ఏరి తెచ్చుకుని దంచి పిండి చేసి వండుకుని నలుగురు సమంగా పంచుకున్నారు. తినడానికి సిద్ధమవుతున్నారు. అటువంటి సమయంలో ఒక వృద్ధుడు వచ్చాడు. ఆయన కళ్ళు లోతుకుపోయాయి. ఎముకలు బయటపడుతున్నాయి. డొక్కలు మాడి ఉన్నాయి. ఆకలి ఆకలి అని నీరసంగా అడిగాడు. ఆయనను ఆదరంగా తీసుకుని వచ్చి తన పక్క కూర్చోపెట్టుకుని, ఆర్య, తమరు కుశలమే కదా, మా ఆతిథ్యం స్వీకరించి అనుగ్రహించండి. ఏ ప్రాణికి హాని కలుగకుండా, ఏ పాపానికి ఒడికట్టకుండా మేం తెచ్చుకున్న ధాన్యపు గింజల పిండితో వండిన ఆహారం ఇది. దీనితో మీ ఆకలి బాధ నివారించుకోండి అని గృహ యజమాని తన భాగం ఆయనకు వడ్డించాడు. అది ఆరగించి తనకింకా ఆకలిగా ఉంది అన్నాడు. ఆ మాట వింటూనే ఆయన భార్య తన భాగం ఇచ్చింది.
ఇంకా ఆ వృద్ధిని ఆకలి బాధ తీరలేదని తెలిసి కొడుకు కోడలు కూడా వారి ఆహారం ఆయనకు పెట్టారు. అంతా ఆరగించి ఆయన ఆనందంతో, నాయనా, మీ అతిథి సత్కారం, అన్నదానం నాకు తృప్తి కలిగించాయి. నీతో పాటు నీ కుటుంబంలోని వారంతా ఎంతో ఆకలితో బాధపడుతూ కూడా మీరు తినబోయే ఆహారం దానం చేసి పుణ్యం సాధించారు. మీ దానబుద్ధిని సర్వలోకాలు మెచ్చుకుంటాయి. ప్రపంచంలో ఆకలితో ఉన్న మనిషి ఎటువంటి పాపానికైనా ఒడిగడతాడు. అన్నం కోసం ఎన్నో దారుణాలు చేస్తాడు మానవుడు. అటువంటి దశలో మీ దానబుద్ధి ఎంత గొప్పదో దేవతలు కూడా గ్రహించారు. దయగల గుండె కలవారే ఆశకు దూరం అవుతారు. ఈ రెండూ ఉన్న మీకు దివ్యలోకాలు లభిస్తాయి. ఆకలితో అలమటించే ప్రాణికి ఇంత అన్నం పెట్టడం కంటే ఏ దానమూ గొప్పది కాదు. అటువంటి అన్నదానం చేసిన పుణ్యాత్ములు మీరు అంటుండగా దేవ విమానం వచ్చింది. వారందరూ ఆ విమానం ఎక్కి వెళ్ళారు. ఇదంతా వింటూ చూసిన నేను వారు వెళ్ళిన అనంతరం ఆ ప్రాంతంలో ఆ అతిథి పాదాలు కడిగిన చోట తిరిగాను. తిరిగిన ప్రక్క ఆ పాదాలు కడిగిన నీటి తడి తగిలి నా దేహంలో ఈ భాగం బంగారుమయమైంది. దానం అంటే అదే. అనంతరం ఎన్నెన్నో దాన ధర్మాలు సాగే ప్రదేశాలు తిరిగినా ఈ రెండవ ప్రక్క దేహం ఇలానే ఉండిపోయింది. ఇక్కడ కూడా అంతే నవ్వుతూ వెళ్ళిపోయింది ముంగిస. ఉత్తమ సంసారి ఇలా ఉండాలి. ఈ కథ ఆది పర్వంలో ఉంది. మహామునులారా, జరత్కారుడనే మహర్షి పేరు మీరు వినే ఉంటారు అని సూతుడు కథ మొదలుపెట్టాడు. జరత్కారుడు బ్రహ్మచర్య నియమాలు విడువకుండా తపోదీక్షతో అరణ్యాలలో తిరుగుతూ బ్రహ్మపదం చేరడానికి ప్రయత్నిస్తున్నాడు. అలా ఆయన తిరిగే రోజులలో ఒకనాడు ఒక అడవిలో ఒక విచిత్రం చూశాడు. కింద పెద్ద గొయ్యి, దాని పక్కగా ఒకే ఒక్క వేరు ఆధారంగా ఉన్న ఒక రకం చెట్టు, దాని మీద తలక్రిందులుగా వేలాడుతూ తపస్సు చేసే ఋషులు. ఆశ్చర్యంతో వారిని సమీపించి, అయ్యా, మీరింత తీవ్ర తపస్సు ఎలా చేస్తున్నారు? నాకు కూడా దీని విధానం బోధించండి అన్నాడు. నాయనా, మేము పరమ విషాదంలో ఇలా ఉన్నాము. మా వంశంలో జరత్కారుడనే వాడు పుట్టాడు. వాడు వివాహం చేసుకుని వంశవృద్ధి చేయకుండా ఉండటం వల్ల ఈ దీనదశలో ఉన్నాం. ఈ చెట్టుకు మిగిలిన వేరు కూడా జరత్కారుని మరణంతో తెగిపోతుంది. మేము ఈ నరక కూపంలో పడతాం. వాడు వివాహం చేసుకుని సంతానవంతుడైతేనే మాకు దివ్యలోకాలు దొరుకుతాయి అన్నారు. అప్పుడు ఆ ముని, ఆర్య, నేనే ఆ జరత్కారుడను. మీ శ్రేయస్సు కోసం నేను వివాహం చేసుకుని వంశవృక్షాన్ని నిలబెడతాను అని తనకు తగిన భార్య కోసం అన్వేషణ ఆరంభించాడు. తనకు కాబోయే భార్య కూడా తన పేరుతోనే ఉండాలని ప్రకటిస్తూ తిరుగుతున్నాడు. ఈ వార్త విన్నాడు నాగజాతి ప్రముఖుడు వాసుకి. తన చెల్లెలు జరత్కారుని తీసుకుని ఆ మహాముని దగ్గరకు వచ్చి నమస్కరించి, మహాముని, ఈమె నా సోదరి. దీని పేరు జరత్కారువు. మీరు ఈమెను వివాహమాడి మన ఉభయ వంశాలు ఉద్ధరించండి అని ప్రార్థించాడు. అందుకు అంగీకరించాడు జరత్కారుడు. ఒకానొక సుముహూర్తంలో వివాహం జరిగింది. మొదటి రాత్రి గదిలోకి వచ్చిన భార్యతో, ధర్మచారిణి, ఈరోజు మొదలు నా మనస్సుకి వ్యతిరేకంగా నువ్వు నడిస్తే ఆ క్షణంలో నిన్ను విడిచి వెళ్ళిపోతాను. ఈ నియమాన్ని మరువకు అన్నాడు. జరత్కారువు ఆ నియమానికి అంగీకరించి నిరంతరం పతి సేవలో జీవితం గడుపుతున్నది. అలా ఆయన మనసుకు అనుగుణంగా మెలుగుతూ ఆయన అనురాగం పొంది దాంపత్య జీవితం సాగిస్తూ గర్భవతి అయ్యింది. రోజులు గడుస్తున్నాయి. ఒకనాడు ఆయన తిరిగి తిరిగి వచ్చి ఒక చెట్టు నీడన తన భార్య తొడ మీద తల పెట్టుకొని నిద్రపోతున్నాడు. సూర్యుడు పడమటి కొండకు చేరాడు. మునీంద్రుడు గాఢంగా నిద్రిస్తున్నాడు. అప్పుడు ఆమె ఆలోచనలో పడింది. సంధ్యా సమయంలో జరుపవలసిన వేదవిహిత కర్మలకు లోపం రాకూడదు కదా. ఇప్పుడు ఈయనను లేపితే కోపం వస్తుందేమో, లేపకపోతే ధర్మలోపం జరుగుతుంది. ఆయనకు కోపం వస్తే అది నేను భరించాలి, కానీ ధర్మలోపం జరగరాదు కదా అని నిశ్చయించి నిద్ర లేపింది. సుఖనిద్రకు భంగం కలిగించినందుకు ఆయనకు కోపం రానే వచ్చింది. ఎందుకు నాకు నిద్రాభంగం కలిగించావు అని తీవ్రంగా అడిగాడు. స్వామి, సంధ్యా సమయం అయింది, మీరు విద్యుక్త కర్మలు జరపాలి కదా అంది. ఎంత వెర్రిదానివి, నేను నిద్రపోతుండగా అస్తమించడానికి సూర్యుడికి ఎన్ని గుండెలు కావాలి? ఈ మాత్రం గ్రహించలేక నన్ను అవమానించావు కనుక నా నియమం ప్రకారం నిన్ను విడిచిపెడుతున్నాను.
అయితే ఇంతకాలం నువ్వు చేసిన పరిచర్య నాకెంతో సంతోషం కలిగించింది. ఇప్పుడు నువ్వు గర్భవతివి. సూర్య సమప్రభావుడైన కుమారుడు నీకు కలుగుతాడు. వాడు ఉభయ వంశాలను ఉద్ధరిస్తాడు. నువ్వు నిర్విచారంగా మీ అన్నగారి దగ్గరకు వెళ్ళు అని తన కమండలు తీసుకుని ఆయన వెళ్ళిపోయాడు. విచారంతో జరత్కారు తన అన్నగారి దగ్గరకు వచ్చింది. జరిగిన విషయం విన్నారు వాసుకి. సోదర్ని ఓదార్చి ఆదరంతో చూసుకుంటున్నాడు. నెలలు నిండిన అనంతరం జరత్కారు మగబిడ్డను కన్నది. వాసుకి పరమానందంతో వారు ఉభయులకు ఉచిత సేవలు చేయించాడు. పెరిగిన కుమారునికి అస్తీకుడని పేరు పెట్టారు. ఆ బాలుడు పెరిగి పెద్దవాడై సర్వ విద్యలు నేర్చి పలువురి ప్రశంసలు పొందాడు. ఈ అస్తీకుడే జనమేజయ మహారాజు ఆరంభించిన సర్పయాగాన్ని ఆపి తన తల్లి చుట్టాలైన నాగజాతిని విపత్సముద్రం నుండి రక్షించి ప్రఖ్యాతి పొందాడు. జ్ఞానులైన వారు సంసార కూపంలో మునిగిపోక తమ కర్తవ్యం పూర్తి చేసి విరాగులుగా అవ్వాలి. వాతాపి జీర్ణం. ఈ కథ అరణ్య పర్వంలో ఉంది. చాలా రోజుల క్రితం మాట. అగస్త్యుడనే పేరుగల బ్రహ్మచారి ఉండేవారు. ఆయన తీవ్ర నిష్ఠతో తపస్సు చేస్తూ సర్వ ప్రాణికోటిని దయాహృదయంతో చూసేవాడు. ఆయన తపోదీక్ష మహామహులెందరికో ఆశ్చర్యాన్ని ఆనందాన్ని కలిగించేది. అలా తపస్సు చేసుకుంటూ అరణ్యాలలో తిరుగుతుండగా వాని పితృపితామహులు కనిపించి, నాయనా, యోగ్యురాలైన కన్యను వివాహం చేసుకుని నువ్వు పుత్ర సంతానం పొందాలి, లేకపోతే మాకు ఉత్తమ లోకాలు దొరకవు అన్నారు. కులవృద్ధుల మాట శిరసావహించి అగస్త్యుడు తనకు తగిన కన్య కోసం అన్వేషణ ఆరంభించాడు. తిరిగి విదర్భ దేశం చేరాడు. ఆ రాజుగారి ఇంట మెరుపు తీగ వలె లావణ్యంతో నిర్మల సరోవరంలోని నల్ల కలువ వలె పెరుగుతూ ఉన్న లోపాముద్రను చూశాడు. అందచందాలలోనే కాదు, వినయ గుణశీలాలలో కూడా ఆమె యోగురాలని గ్రహించాడు. ఆ మహారాజు అగస్త్య మహర్షి రాగానే ఆయనకు స్వాగతం పలికి అర్ఘ్యపాద్యాలతో పూజించాడు. వారి పరిచర్యలకు సంతోషించి ఆ మునీంద్రుడు, మహారాజా, మా వంశాన్ని ఉద్ధరించే ఉత్తమ సంతానం కోసం నీ కుమార్తెను నా భార్యగా కోరుతున్నాను అన్నాడు. మహారాజు గుండె దడదడలాడింది. మనస్సు ఆందోళనలో పడింది. చీనాంబరాలతో మణిరత్న భూషణాలతో హంసతూలిక తల్పాల మీద రాజభవనంలో వందలాది దాసీజనాల సేవలందుకుంటూ ఇంద్రభోగం అనుభవించవలసిన తన కూతురు ఈ మునీశ్వరుడే భార్యగా వనవాసం చేస్తూ వటకుటీరాలలో నారచీరలు ధరించి కందమూల ఫలాలు తింటూ జీవించగలదా అనే సందేహంలో పడ్డాడు. ఈ వార్త విని మహారాణి విచారసాగరంలో మునిగింది. అది చూసి లోపాముద్ర చిరునవ్వుతో తండ్రిని సమీపించి, నా వల్ల మీరు కష్టాల పాలు కానవసరం లేదు. నేను సంతోషంతో ఈ మునీశ్వరుని భార్యగా ఆయన సేవ చేసి వారి అనుగ్రహం పొందుతాను అంది. విధి విహితంగా లోపాముద్ర పరిణయము జరిపించాడు మహారాజు. లోపాముద్ర తన ఆభరణాలు చీనాంబరాలు విడిచి నారచీరలతో సామాన్య మునిపత్ని వేషంలో ఆయన వెంట అరణ్యానికి వచ్చి నిరంతరం పతిసేవలో ఆయన హృదయాన్ని చూరగొన్నది. గంగానదీ తీరాన రమణీయవనంలో వటకుటీరంలో రాజపుత్రిక నారచీరలలో చలిగాలులు వేడిగాల్పులు లెక్క చేయకుండా ఎంతో ఓర్మితో సేవలు చేయడం ఆ మునిని ఎంతగానో అలరించింది. అయినా ఆయన తన ఋషిధర్మాన్ని విడవకుండా వేద విహిత కర్మలే కొనసాగిస్తున్నారు. రోజులు సాగిపోతున్నాయి. కాలచక్రం తిరుగుతున్నది. ఆ విధంగా కొంతకాలం గడిచాక ఒకనాడు లోపాముద్ర ఋతుస్నానం చేసి సర్వాంగ శోభతో ఆశ్రమ ప్రాంగణంలో నడియాడుచుండగా మహర్షి మనస్సు చలించింది. ఆమెను చేరపిలిచి చెయ్యి పుచ్చుకొని బుగ్గ ముద్దాడబోగా ఆమె మందహాసంతో వెనుతిరిగి, స్వామి, ఆశ్రమ ధర్మానుసారం మనం ఈ వటకుటీరంలో దర్భశయ్యల మీద జీవితం గడుపుతున్నాము. ఇప్పుడు మీకు సంసార సుఖం కావాలంటే నేను మా నాన్నగారింట ఏ భోగభాగ్యాలతో ఉండేదానినో అవి సమకూర్చగలిగితే సుఖంగా ఆ సంతోషం మీకు అందివ్వగలను అని క్షణం ఆగి, మీ వంటి మహాతపస్వికి అవి సమకూర్చడం నిమిషాలలో పని. నా ఋతుకాలం పూర్తి కాకుండా అవి సమకూర్చండి అంది. ఆలోచించాడు ఆ మునీశ్వరుడు. ఈ సాంసారిక సుఖం కోసం తపశ్శక్తిని వ్యయం చేయడం ఇష్టం లేకపోయింది. ఏ మహారాజునైనా అర్థించాలని బయలుదేరాడు. వెళ్ళి 3 మహారాజులను దర్శించి ఎవరికీ కష్టం కలగకుండా
మీ ఆదాయంలో నాకెంత దానం చేయగలరో అని అడిగాడు. వారందరూ తమ ఆదాయ వ్యయాలు సమంగా ఉన్నాయన్నారు. సూచానుసారం ఇల్వలుడనే దానవరాజు దగ్గర కావలసిన సంపదలన్నీ ఉన్నాయన్నారు. ఆయన ఈ రాజులను వెంటబెట్టుకొని అటే బయలుదేరాడు. ఈ ఇల్వలుడు వాతాపి సోదరుడు. వారిద్దరూ ఒక అరణ్యంలో ఉంటూ ఆ దారినే వచ్చేవారిని భోజనానికి పిలుస్తారు. వారు రాగానే వాతాపి మేకలా మారిపోతాడు. ఆ మేకను చంపి వండి పెడతాడు ఇల్వలుడు. వారు హాయిగా భుజించాక ఇల్వలుడు సోదరా వాతాపి అని పిలవగానే వాడు పొట్ట చీల్చుకుని బయటపడగానే అన్నదమ్ములిద్దరూ ఆ అతిథిని వండుకు తింటారు. అది వారి జీవన విధానం. అగస్త్యుడు తనతో రాజులను వెంటబెట్టుకుని రాగానే వినయంగా వెళ్ళి వారికి స్వాగతం పలికి ఆశ్రమానికి తీసుకువెళ్లారు. వారి ఎదురుగానే మేకను వండి పెట్టబోగా ఆ రాజులు భయంతో మునివైపు చూశారు. ఆయన వారికి అభయం ఇచ్చి వండినదంతా ముందు నాకు వడ్డించు, మిగిలితే వారి విషయం చూద్దాం అన్నాడు. సరిగ్గా అదే సమయానికి ఇల్వలుడు సోదరా వాతాపి అని అరిచాడు. అది విని అగస్త్యుడు ఇంకెక్కడ వాతాపి, వాడింక తిరిగి రాడు అని నవ్వగా ఇల్వలుడు భయపడి స్వామి క్షమించండి, మీకు నా సర్వసంపదలు ఇస్తాను అని తన వద్దనున్న మణిరత్న సువర్ణ రాసులు రథం మీద ఉంచి ఆయనకు అర్పించాడు. ఆయన కదలబోతుండగా ఆయనను సంహరించబోగా మహర్షి వెనుతిరిగి హూంకరించాడు. ఇల్వలుని దేహం గుప్పెడు బూడిద అయిపోయింది. మహాముని ఆ సంపదతో ఆశ్రమానికి వచ్చి ధర్మచారిణి లోకంలో అందరిలా ఉండే పుత్రులు అసంఖ్యాకంగా కావాలా, గుణశీలవంతుడైన కుమారుడు ఒకడు కావాలా అని అడిగారు. ఆవిడ గుణవంతుడు ఒకడు చాలునంది. అనంతరం ఆ దంపతుల సంసారయాత్ర ఫలంగా దృఢదస్యుడనే మహాతపస్వి ప్రభవించాడు. వాతాపి జీర్ణం 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 వాతాపి జీర్ణం అనే నానుడి ఈ కథ వల్ల పుట్టింది. ఇది భోజనానంతరం ఉచ్చరిస్తే తిన్నది బాగా జీర్ణమవుతుందని పెద్దలు అంటారు. శిబి చక్రవర్తి దాతలలో సాటిలేనివాడు. అరణ్య పర్వంలో రోమస మహర్షి ధర్మరాజుతో చెప్పిన కథ. ఉసీనరుడనే మహారాజు ఉండేవాడు. ఆయన కుమారుడు శిబి. ఈయన మహాదాతగా లోకాలలో ప్రఖ్యాతి పొందాడు. అంతటి కీర్తి వచ్చిన శిబి చక్రవర్తి దాన విశేషం ఏమిటో పరీక్షించాలని ఇంద్రుడు అగ్ని బయలుదేరారు. అగ్నిహోత్రుడు పావురం రూపం ధరించాడు. దేవేంద్రుడు డేగగా బయలుదేరాడు. ఆ పావురాన్ని తరుముతూ డేగ వస్తున్నది. పావురం గజగజ వణుకుతూ ఎగిరి ఎగిరి అలసటతో శిబి చక్రవర్తి దగ్గరకు వచ్చిపడి శరణు శరణు మహారాజా అని ప్రార్థించింది. అప్పుడు అక్కడే ఉన్న రాజపురోహితుడు మహారాజా, ఈ పావురం ప్రాణభయంతో నిన్ను శరణు వేడింది. ఏ జీవికైనా ప్రాణమంత ప్రీతికరమైంది మరొకటి లేదు. అలానే ప్రాణరక్షణ కంటే ఉత్తమ కర్మ లేదు. కానీ పావురాలను చేరదీయడం మృత్యువు సూచకమంటున్నారు విద్వాంసులు. దానికి ప్రాయశ్చిత్తం తప్పదు అన్నాడు. అది విని ఆ పావురం మహారాజా, ఆ డేగకు భయపడి నిన్ను శరణు వేడాను. నేనొక మహామునిని. ఆ రూపం విడిచి ఇలా తిరుగుతున్నాను. దీనులకు అసమర్థులకు మహారాజే రక్షకుడని వేదాలు ఘోషిస్తున్నాయి కనుక నిన్ను శరణు వేడుతున్నాను అంది. అప్పుడు అక్కడకు చేరిన డేగ మహారాజా, ప్రతి జీవికి ఎన్నో రూపాలు ప్రాప్తిస్తాయి. ఇది పావురమై నిన్ను శరణు వేడింది. అయితే పావురాలు డేగలకు ఆహారం అని మర్చిపోకు. నా నోటి దగ్గర ఆహారమైన ఈ పావురాన్ని విడిచిపెట్టి నా ప్రాణాలు కాపాడు అంది. ఆ పక్షుల మాటలు వింటున్న శిబి చక్రవర్తి మనసు ఆందోళనలో పడింది. ప్రాణభీతితో వచ్చి శరణు వేడిన వారికి అభయమివ్వని రాజు యొక్క దేశంలో వానలు కురియక పంటలు మాడి క్షామదేవత విలయతాండవం చేస్తుంది. పైగా అటువంటి రాజ్యంలో ప్రజలకు రక్షణ లేక నానా బాధలు పడతారు. అందువల్ల మహారాజు నరకంలో పడతాడు. మరి ఈ డేగ ఆకలితో ఉంది. దాని ఆహారం పావురం. దాని నోటి ముందు అన్నం తీసేయడము పాపమే. ఇప్పుడు నా కర్తవ్యం ఏమిటి అని ఆలోచించి రాజు, ఓ డేగ, నీకు ఇంతకంటే రుచిగా ఉండే బలం కలిగించే ఆహారం ఇప్పిస్తాను. దీన్ని విడిచిపెట్టు అన్నాడు. డేగ, మహారాజా, ఈ పావురం మాంసం కంటే రుచికరమైన ఆహారం మరొకటి లేదు. ఏ పక్షి దొరకనప్పుడు పావురాలనే మాకు ఆహారంగా ఇచ్చాడు బ్రహ్మదేవుడు.
శిబి: ఓ డేగా, శరణు వేడిన ఈ పావురాన్ని విడిచి ధర్మహాని చెయ్యను. నా ప్రాణాలు వదులుకుంటాను కానీ అభయమిచ్చిన ప్రాణికి హాని జరగనివ్వను. ఈ విషయం లోకాలన్నిటికీ తెలుసు. అందుచేత నువ్వు పావురాన్ని విడిచి ఏమైనా అడుగు. డేగ: మహారాజా, నువ్వు అంత దయా చూపించి తలిచినట్లయితే నా మాట విను. నీ కుడి తొడ చీల్చి దానిలోని మాంసం తీసి ఈ పావురం పరువుతో సమంగా తూచి ఆ మాంసం నాకియ్యు అంది. అప్పుడు అది ఆరగిస్తాను. ఇది వింటూనే శిబిచక్రవర్తి త్రాసు తెప్పించి ఒకవైపు పావురాన్ని ఉంచి కత్తితో తన తొడ కోసి మాంసం తక్కెడలో ఉంచాడు. ఎంత మాంసం పెడుతున్నా పావురం బరువుకి సమం కావటం లేదు. రెండవ తొడ చెయ్యి కోసిపెట్టినా అది తూగలేదు. అంతతో శిబి తానే ఆ త్రాసులో కూర్చున్నాడు. డేగ చాలు, నేను వెడుతున్నాను అని ఎగిరిపోయింది. అది చూసి శిబి చక్రవర్తి, ఓ పావురమా, నువ్వెవరవు, ఏమిటి నీ కథ అని అడిగాడు. మహారాజా, నేను అగ్నిహోత్రుడను. ఆ డేగ దేవేంద్రుడు. నీ కీర్తిని విని నీ శరణాగత రక్షణ దృష్టిని దానశక్తిని పరీక్షించాలని వచ్చాం. నువ్వు విజయం పొందావు. నీ యశశ్చంద్రికలు ఈ భువన భవనం అంతటా వ్యాపిస్తాయి. నీకు కలిగే కుమారుడు కూడా నీ కీర్తిని నిలబెడతాడు అని అదృశ్యమైంది. శరణు వేడిన ప్రాణి కోసం తన శరీరాన్నే దానం చేసిన మహాపురుషుడు కనుకనే ఈనాటికి శిబి చక్రవర్తి పేరు ప్రఖ్యాతమైంది. దాతల పేరు చెప్పేటప్పుడు ఆ పేరు తప్పనిసరిగా చెప్పుకుంటారు. గజకచ్చప సంగ్రామం ఆదిపర్వంలో ఎన్నెన్నో చిత్ర విచిత్రమైన కథలున్నాయి. అందులో ఒకటి, గరుత్మంతుడు తన తల్లి వినతను దాసిత్వం తప్పించడానికి నాగుల కోరిక మీద అమృత కలశం తేవడానికి బయలుదేరాడు. దారిలో తన ఆకలి తీరే దారి చెప్పమని తండ్రి అయిన కశ్యప ప్రజాపతిని అడిగాడు. ఆయన చెబుతున్నాడు, నాయనా, ఇక్కడకు సమీపంలోనే ఒకానొక దివ్యమైన సరోవరం ఉంది. అది కలువలతో, కమలాలతో, వివిధ రకముల జలపక్షులతో నయనానందకరంగా ఉంటుంది. ఆ సరోవరంలో ఒక పెద్ద కచ్చపం అంటే తాబేలు ఉన్నది. కొలను ఒడ్డునే ఒక మత్త గజం ఉన్నది. ఈ ఏనుగు తన పొడుగాటి తొండంతో ఆ తాబేలును పట్టిలాగి హింసిస్తుండేది. తాబేలు ఏనుగు కాళ్ళు పట్టి లోపలకు ఈడ్చి హింస పెడుతూ ఉండేది. అలా అవి ఎన్నో ఏళ్లుగా కొట్టుకుంటున్నాయి. ఆ రెండు జంతువులు నీకు ఆహారంగా సరిపోతాయి అన్నాడు. అది విని గరుత్మంతుడు, పితృపూజ్య, వాటి మధ్య ద్వేషకారణం ఏమిటి? ఏనుగుతో తాబేలుకు పోరాటం ఎలా సంభవం అని ప్రశ్నించాడు. కశ్యపుడు, నాయనా, ఆ ప్రాణులు రెండు పూర్వజన్మలో మానవులు అన్నతమ్ములుగా పుట్టారు. పెద్దవాడు విభాసుడు, రెండోవాడు సుప్రతీకుడు. ఇద్దరూ నిత్యం ప్రాతకాలంలో లేచి స్నాన సంధ్యాదులు ముగించి నియమవ్రత పరాయణులయ్యి పరబ్రహ్మను ఆరాధించేవారు. అయితే వారికి కొంత ధన సంపద ఉంది. ఆ ధనంలో తన వంతు తనకు పంచిపెట్టాలన్నాడు సుప్రతీకుడు. అన్న విభాసుడు, తమ్ముడు, ప్రలోభం పుట్టినవారు సంపదలు పంచుకుంటారు. మనం అన్నదమ్ములం. మనకు లోభం పనికిరాదు. పైగా ధన వ్యామోహం వల్ల ద్వేషం పెరిగి కలహాలు వస్తాయి. అప్పుడు ఇరుగు పొరుగులు పరిష్కారం చేయడానికి వచ్చి ఈ భేదభావాలు రెచ్చగొడతారు. అందువల్ల మనం సర్వనాశనం అవుతాం. కనుక పంపకాల మాట ఎప్పుడూ మనసులోకి రానివ్వకు. ఇంటి పెద్ద కొడుకు తండ్రితో సమానం. నువ్వు నా బిడ్డ వంటి వాడువు అని సముదాయించబోయాడు. సుప్రతీకుడు వినలేదు. ఏమైనా సరే పంపకాలు జరిగి తీరాలి అన్నాడు. అంతలో విభాసుడికి ఆగ్రహం వచ్చి, అన్నగారి మాట మీద గౌరవం లేకుండా ఉన్న నువ్వు మహారణ్యంలో ఏనుగు గర్భాన పడి గజ జన్మ ఎత్తు అని శపించాడు. సుప్రతీకుడు మరింత కోపంతో, అదే అరణ్యంలో చెరువులో తాబేలువై పుడతావు నువ్వు అని శపించాడు. ఇద్దరు పవిత్ర మానవ శరీరాలు విడిచి జంతువులయ్యారు. అది మొదలుగా ఆ ఏనుగు గట్టు మీద నిలిచి గీంకరిస్తుంది. తాబేలు నీటి మీద తేలి అలలు రేపుతుంది. యుద్ధం ఆరంభమవుతుంది. అలా అవి నిర్విరామంగా పోరాడుకుంటున్నాయి ఆ చెరువులో. ఆ ఏనుగు ఎత్తు 6 యోజనాలు, పొడవు 12 యోజనాలు. తాబేలు చుట్టుకొలత 10 యోజనాలు, మందం 3 యోజనాలు. ఈ రెండు జంతువుల సంగ్రామంలో ఆ సరోవరం, దాని పరిసర వనం గొగ్గోలైపోతున్నాయి. ఆ చెరువులో నీరు తాగడానికి అవకాశం లేదు.
ఆ వనంలో ఏ మృగము హాయిగా ఆహారం తీసుకు తిరగడానికి అవకాశం లేదు. ఆ 2 జంతువులను నువ్వు ఆహారంగా తీసుకుంటే అప్పుడు ఆ చెరువు, వనము మరికొన్ని ప్రాణులకు ఆధారమవుతాయి. ఆ ప్రాంతంలో పక్షులు, జంతువులు స్వేచ్ఛగా తిని, తాగి తిరుగుతాయి. వెళ్ళు నీకు శుభం అని తండ్రి ఆశీర్వదించాడు. గరుత్మంతుడు తండ్రికి నమస్కారం చేసి సెలవు తీసుకున్నాడు. ఒకసారి ఆకాశానికి ఎగిరి సరాసరి ఆ సరోవర ప్రాంతానికి వచ్చి చూశాడు. తొండం ఎత్తి ఏనుగు గీంకరిస్తున్నది. తాబేలు అలలు రేపుతున్నది. ఒక్క ఊపులో క్రిందకు దిగి గరుత్మంతుడు ఒక కాలిగోళ్లకు తాబేలును తగిలించి రెండవ కాలిగోళ్లతో ఏనుగును అందుకుని విశాలమైన పర్వత శిఖరానికి పోయి హాయిగా ఆరగించాడు. ఈ విధంగా అన్నదమ్ముల పోరు ముగిసింది. ఈ కథను విన్నవారే దీర్ఘకాలం సాగే పోటీలను, పోరాటాలను గజకచ్చప సంగ్రామంతో పోలుస్తూ ఉంటారు.